మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని కసాపురం రోడ్డుపై కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ప్రజలకు ప్రమాదకరంగా మారింది. రోడ్డుపై వదిలేసిన కంకర రాళ్లు వాహనాల చక్రాల కింద నుంచి బుల్లెట్లలా ఎగిరిపడి షాపుల అద్దాలు పగలగొట్టిన ఘటన స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. గుంతకల్ పట్టణంలోని కసాపురం రోడ్డుపై ఇటీవల చేపట్టిన రోడ్డు పగులుగొట్టి కేబుల్ పనులు ప్రజలకు తలనొప్పిగా మారాయి. వారి పని అయిపోయాక తూతూ మంత్రంగా రోడ్డుపై చెల్లా చెదురుగా కంకర రాళ్లు వదిలేయడంతో అక్కడ ఉన్న కంకర రాళ్లు వాహనాలు వేగంగా వెళ్లినప్పుడు బుల్లెట్లలా ఎగిరిపడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా ఎగిరి వచ్చిన కంకర రాళ్లు ఓ బేకరీ షాప్ ముందు భాగాన్ని దెబ్బతీయడంతో పాటు పక్కనే ఉన్న మెడికల్ షాప్ అద్దాన్ని పగలగొట్టాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే అదే రాయి షాప్ యజమానికి లేదా అక్కడికి వచ్చిన కస్టమర్లకు తగిలి ఉంటే తీవ్ర ప్రమాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై కంకర రాళ్ల వల్ల మా షాప్ అద్దాలు పగిలిపోయాయి. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలి. మా షాపుకు వచ్చే కస్టమర్లు ఎవరైనా వ్యక్తికి తగిలితే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కసాపురం దేవస్థానానికి నిత్యం వందలాది మంది భక్తులు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాంటి ప్రధాన రహదారిపై కంకర రాళ్లు అలాగే వదిలేయడం, అక్కడ ఉండడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని పలు చోట్ల ప్రధాన రహదారులు గుంతలమయంగా మారి ప్రధాన వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ప్రమాదాలు జరిగే ముందు అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న కంకరను తొలగించి గుంతలను పూడ్చాలని స్థానికులు, షాప్ యజమానులు కోరుతున్నారు. కసాపురం రోడ్డుపై నెలకొన్న ఈ ప్రమాదకర పరిస్థితిపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారు? ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్యకు ఎప్పుడు శాశ్వత పరిష్కారం చూపిస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందిస్తారా లేదా అనేది విషయాన్ని వేచి చూడాల్సిందే. ఇక్కడ రోడ్డు కంకర వేశారు. రోడ్డు ప్రాబ్లం వచ్చి ఏదో కంకర వేసి పెట్టారు. చిన్న చిన్న రాళ్ళు వచ్చి అద్దాలకు పడుతున్నాయి. నెక్స్ట్ బేకరీ అద్దాలు కూడా పడినాయి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కసాపురం రోడ్డు, కసాపురం వెళ్ళే భక్తాదులు కూడా ఈ టర్నింగ్ చాలా ఇబ్బంది ఉంది. ఇది మా అద్దం పగిలిపోతే మాకేం ప్రాబ్లం లేదు. ఎవరైనా కస్టమర్కి కానీ నాకు కానీ వచ్చి ట్రాక్టర్ కానీ ఆటోలు కానీ వెళ్తూ ఉంటే ఆ రాయి చాలా బుల్లెట్ మాదిరి వస్తుంది. ఇప్పటికి 4-5 సార్లు మా అద్దాలు పగిలినాయి. ఇక్కడ కూడా అద్దాలు పగిలినాయి. నేను అద్దాలు పగిలితే నేను చేపించుకుంటా, కానీ కస్టమర్కి కానీ నాకు కానీ పడితే ఇంత నిర్లక్ష్యంగా ఉంది. ఇక్కడ కూడా టర్నింగ్ ఉంది. ఇక్కడ వాటర్ వచ్చి మొత్తం ఈ దీంట్లోకే ఎంటర్ అవుతుంది. థియేటర్ వాటరు, బయట నుంచి వచ్చే వాటరు, కాలువ నీళ్ళు వాటరు ఈ వాలులోకి ఎంటర్ అవుతున్నాయి. ఈ కలుషితం అవుతుంది. దీనికి అధికారులు పట్టించుకోవట్లేదు. 2 వీలర్స్ వస్తున్నాయి. 2 వీలర్స్ కసాపురం వెళ్ళే వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇది కనపడదు. వాటర్ వచ్చిందంటే, వర్షం వచ్చిందంటే ఈ వాలు కనపడదు. సడన్ గా తిప్పినప్పుడు ఆటోమేటిక్ గా కిందికి స్కిడ్ అయి పడతా ఉన్నారు. రోజుకు ఒక్కరన్నా ఇద్దరన్నా పడతా ఉంటారు. ఇది దయచేసి నా విన్నపమో నా అభ్యర్థనో మీరు ఇది సరిచేయండి. నమస్కారం. ఇక్కడ ఫ్యామిలీతో కసాపురంకి వెళ్ళే వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. ఈ 2 వీలర్ స్కిడ్ అయ్యి ఇక్కడ చూడండి వాల్వ్ ఉంది. ఈ వాల్వ్ నుంచి కంపల్సరీ రోజు 2-3 సార్లు ఓపెన్ చేయాల్సిందే, ఆన్ చేయాల్సిందే, ఆఫ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది వాటర్ సమస్య. ఇది ఎక్కడైనా మార్చండి, లేకపోతే ఏదో ఒకటి చేయండి. కసాపురం వెళ్ళే భక్తాదులు రోజు ఎవరో ఒకరు పడతా ఉంటారు. చూడండి ఆడ కంకర కనిపిస్తుంది, చిన్న చిన్న స్టోన్స్ బయటకు వస్తున్నాయి. అది కంపల్సరీ ఏదో ఒకటి చేయండి. రోజు ఏదో సమస్య ఉంది ఇక్కడ, దయచేసి గమనించండి. गोल्डन बेकरी वाला में काम करने वाला आदमी है। ये इधर मेरा सामने रोड पे काम करने वाला कंकर इधर छोड़ के गया। अभी गाड़ी जाने के टाइम वो टायर का साइड में एड्ज में वो सीधा मेरा दुकान में आता है। ग्लास टूट गया, इधर भी टूट गया, वो उधर भी टूट गया। अभी एक ग्लास डालने का 10,000 रुपया चाहिए।
उधर का 20,000 चाहिए, वो खराब करा। अभी ग्लास का प्रॉब्लम नहीं है, लेकिन कस्टमर आने का टाइम उसका शेड में आएगा तो वो मर जाता है। लेकिन इधर थोड़ा काम करके अच्छा सफाई करना चाहिए। पूरा उधर है रोड में, इधर पूरा कंकर है, उधर भी है, उधर है। आप ही छोड़ के गया, अभी बहुत मुश्किल है। वो आदमी का मुश्किल है, मेरा ग्लास दोनों भी गया, वो छोड़ो, लेकिन आदमी का बहुत प्रॉब्लम है। आदमी का बॉडी में आएगा तो वो मर जाता है। గుంతకల్కి ట్రాఫిక్ లాంటి రోడ్డు కసాపురం టెంపుల్కి పోతుంటారు. గతంలో పైప్ లైన్ కోసం తోగినారు. నేను ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అది చెప్తే నెక్స్ట్ రోజు వాళ్ళ సిబ్బందితో లావురాలు మాత్రమే తీపించినారు. ఆ చిన్న రాళ్ళు ఏదన్నా బండి పోతుంటే టైర్ వచ్చి మగాల మీద పడుతున్నాయి, అద్దం బండి పడుతున్నాయి. నా షాప్ ఒక సెటర్ బంద్ చేసుకున్నాను దీనేటికి. దయచేసి దీన్ని మీరు రెస్పాన్స్ గా ఉండి నైస్ చేయాల్సిందిగా మున్సిపాలిటీ వారిని కోరుచున్నాను. జియో పైప్ లైన్ కోసం ఇదంతా డిమాలిష్ చేయడం జరిగింది. ఇది పుణ్యక్షేత్రం కసారం పోయే రోడ్డు, మార్కెట్ కి పబ్లిక్ వస్తుంటారు, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది తోగి అట్లే వదిలేసినారు. ఆ కాంట్రాక్టర్ వర్క్ కానీ సరిగా చేయలేదు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా చేయాల్సిందిగా కోరుచున్నాం. చిన్న చిన్న రాళ్ళు కానీ ఉన్నాయి, ఆ రాళ్ళన్ని తొలగించి దీన్ని బాగా నీట్ గా చేయాల్సిందిగా కోరుచున్నాం. ఆ రాళ్ళు ఎత్తేయాల్సిందిగా కోరుచున్నాం. ఆ రాళ్ళు బుల్లెట్ లాగా వస్తున్నాయి, మీరు ఆ రాళ్ళని తొలగించాల్సిందిగా కోరుచున్నాం. ఇది ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించాలని పబ్లిక్ గా నేను విన్నవించుకుంటున్నాను.